వర్ధంతి సభల్ని ఒక వారం రోజుల పాటు దేశవ్యాప్తంగా కూడా నిర్వహిస్తాం. దాంతో పాటుగా పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఈ వర్ధంతి వారోత్సవాల్ని నిర్వహిస్తాం. సీతారాం యేచూరి గారు మరణించి సంవత్సరం పూర్తయింది. ఆయన కమ్యూనిస్ట్ ఉద్యమానికి, సిపిఎం పార్టీకి, ఈ దేశంలో ఉన్న ప్రజలకి విశేషమైనటువంటి సేవల్ని సీతారాం యేచూరి అందించారు. పెట్టుబడిదారీ వ్యవస్థలో ప్రజల సమస్యలు పరిష్కారం కావు. అది నిరుద్యోగం కావచ్చు, పేదరికం కావచ్చు, ఆర్థిక అసమానతలు కావచ్చు, అది విద్యా వైద్యం కావచ్చు, ఇవేవి కూడా పెట్టుబడిదారీ వ్యవస్థలో పరిష్కారం కావు. అవి సోషలిస్ట్ వ్యవస్థలోనే వాటి పరిష్కారం ఉంటుందని చెప్పి నమ్మినటువంటి వ్యక్తి సీతారాము యేచూరి. ఆయన ఏవైతే కలగనటువంటి సమాజం ఉందో సోషలిజం, ఆ సోషలిజాన్ని తీసుకురావడం కోసం ఈ వర్ధంతి సందర్భంగా సీతారాం యేచూరి చిత్రపటం సందర్భంగా మేమందరం కూడా ప్రతిజ్ఞ చేస్తా ఉన్నాం. కానీ వాళ్ళ ప్రభుత్వాలు ప్రతిదీ కూడా ప్రైవేటీకరణ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాయి. ఇవాళ ఏదైతే గత ప్రభుత్వం 10 మెడికల్ కాలేజీలని నిర్మించాలని నిర్ణయించిందో వాటన్నింటినీ కూడా ఇవాళ పీపీపీ కింద ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. పీపీపీ అంటే చివరికి అది ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయి పెద్ద ఎత్తున ఫీజులు వసూలు చేయడం, డబ్బున్న వాళ్ళకి సీట్లు వస్తాయి, అలాగే పేదలకు కానీ లేకపోతే రిజర్వేషన్ అభ్యర్థులకు కానీ సీట్లు రాకుండా పోయే పరిస్థితి ఉంది. అందువల్ల ప్రభుత్వ రంగంలోనే ఈ విద్యని అందించాలి, ఈ పీపీపీని వ్యతిరేకించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.